నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. హైదరాబాద్‌లో అంటే హైదరాబాద్ అనే కాదు తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే డీఎస్‌పీ ప్రణీత్‌రావు పేరు మారుమోగిపోతోంది. సో, ఇంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్‌కి సంబంధించి ఆయన చాలా మంది ఫోన్ ట్యాపింగ్ చేశారు. చాలా విషయాలు కూడా బీఆర్ఎస్ నాయకులకు చేరవేస్తున్నారు ప్రణీత్‌రావు అని చెప్పేసి అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన సస్పెండ్ అవ్వడమే కాకుండా అరెస్ట్ కూడా అయ్యారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచాటిల్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. సో సురేష్ గారు, డీఎస్పీ చ ప్రణీత్ రావు. సో ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వ హయాంలో ఆయన చాలా మంది హైర్ అఫీషియల్స్ బీఆర్ఎస్ నాయకులవే కాకుండా వేరే వాళ్ళవి కూడా ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసి ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు ఏంటి పూర్తి డీటెయిల్స్ అనేటువంటివి చేరవేస్తున్నారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. సో అందులో హరీష్ రావు గారిది వైఫ్‌ది ఉంది. అలాగే సంతోష్ గారి వైఫ్ మహేం రామేశ్వర్ ఇలాగా అందరి పేర్లు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? వాస్తవం అండి. దీంట్లో స్పెషల్ బ్రాంచ్ అనేది వాళ్ళ పని ఏంటంటే బేసిక్‌లీ ఇదే హ్మ్. పని వాళ్ళు. యాక్చువల్లీ ఇనీషియల్ స్పెషల్ బ్రాంచ్ సెటప్ చేసినప్పుడు 1960లో, 75లో హ్మ్. అది నక్సలైట్ గ్రూప్స్‌ని ట్రాక్ చేయడానికి పెట్టుకుంది. ఎందుకంటే ఐ థింక్ తెలంగాణ అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ద ఇంటెలిజెన్స్ వాస్ వెరీ గుడ్. దాంట్లో మనం మెచ్చుకోవాలి తెలంగాణ అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ పోలీస్‌ని. హ్మ్. హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆన్ ద గ్రౌండ్ అంటారు. ఇంకోటి టెక్నికల్ ఇంటెలిజెన్స్ 2 ఉంటది. సో అట్లాంటి పరిస్థితుల్లో మనం యూజువల్లీ ఏం చేస్తామంటే ఏ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళినా గానీ, అప్పుడు మన దగ్గర ఉన్న పాత సిస్టమ్‌లో బిఎస్ఎన్ఎల్ అని ఒకటి ఉండేది. అది కూడా ల్యాండ్‌లైన్. అవును. ట్యాపింగ్ చేయడానికి చాలా ఈజీ. మీ దగ్గర బిఎస్ఎన్ఎల్ నుంచి ఎక్స్‌చేంజ్ నుంచి మీరు ఒక ఆథరైజేషన్ తీసుకొచ్చి, ఆథరైజేషన్ షుడ్ బి సైన్డ్ బై ద హోమ్ సెక్రటరీ రూల్. యాస్ పర్ సుప్రీం కోర్ట్ జడ్జ్‌మెంట్ అది యూనియన్ హోమ్ మినిస్ట్రీ రూల్స్ ప్రకారం అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఉన్న రూల్స్ ప్రకారం అది ఆథరైజ్ చేయడానికి హోమ్ సెక్రటరీ సైన్ చేయాల్సొస్తుంది. హ్మ్. కేస్ బై కేస్ బేస్. అందరిది ఏదో బ్లాంకెట్ పర్మిషన్ లాగా అందరిది ట్యాప్ చేయడం. ఇంకోటి మన దగ్గర నేషనల్ లెవెల్‌లో ఎన్‌టీఆర్‌ఓ అని ఒక ఆర్గనైజేషన్, నేషనల్ టెక్నికల్ రిసర్చ్ ఆర్గనైజేషన్. అజిత్ దోవల్ గారు ఆయన ఉన్న దానికన్నా ముందు లెఫ్టినెంట్ జనరల్ మన జనరల్ వీకే సింగ్ ఉన్నప్పుడు సెటప్ చేసి చాలా పెద్ద గొడవ అయింది ఎన్‌టీఆర్‌ఓ. ఎన్‌టీఆర్‌ఓ ఏం చేస్తున్నారంటే మన దగ్గర నుంచి ఇంటర్నేషనల్ పాకిస్తాన్ వైపు నుంచి ఇక్కడికి వచ్చే కాల్స్ కానీ, ఇక్కడి నుంచి పాకిస్తాన్‌కి వెళ్ళే కాల్స్ కానీ, హ్మ్. మీరు నేను పంపించుకుంటే ఈమెయిల్స్ మీరు ఇప్పుడు మాట్లాడుతున్న అన్నీ రికార్డ్ చేసుకుంటారు. కంప్లీట్ హ్మ్. వాళ్ళకి ఏం కావాలంటే చేసుకోవచ్చు. దే ఆర్ ఓవర్ రైడింగ్ అథారిటీ ఆన్ ఎవ్రీథింగ్. దానికోసం మన దేశంలో లాస్ట్ 10 సంవత్సరాలు ఒక్క టెర్రర్ అటాక్ కూడా జరగలేదు బయట నుంచి ఇన్స్పైర్ టెర్రర్. మీరు జమ్మూ కాశ్మీర్, నార్త్ ఈస్ట్ పక్కన పెడితే మిగతా ప్లేసెస్ అస్సలు ఒకటి కూడా జరగదు. ఎందుకంటే టెక్నికల్ ఇంటెలిజెన్స్ చాలా మంచిగా వీళ్ళు డీల్ చేసుకుంటారు. ఇప్పుడు హ్మ్. మీరు అన్ని ఈమెయిల్ కూర్చొని చూడలేరు. మీరు అన్ని వాట్సాప్ చాట్లు కూర్చొని సో వీళ్ళేం చేస్తారంటే వీళ్ళు అలోగ్రిథం సర్టెన్ కీ వర్డ్స్ వీళ్ళు ఎంటర్ చేసుకుంటారు. లష్కర్, టెర్రర్, ఓకే. హ్మ్. బాంబ్ ఇట్లాంటి వర్డ్స్ ఎంటర్ చేసుకున్నప్పుడు టెక్నికల్‌గా అది డాటాని క్రాల్ చేసుకుంటూ ఏ పార్ట్ ఎక్కడ మాట్లాడుతున్నారు అని చెప్పేసి తీసుకుంటారు. ఇప్పుడు ఈ ప్రణీత్ కేసులో కూడా మీరు చూసుంటారు. ఆయన అన్ని ఫోన్ కాల్స్ కూర్చొని వినట్లేదు. హ్మ్. బేసిక్‌లీ ఏం చేస్తారు రేవంత్ రెడ్డి ఎవరితోని మాట్లాడు. రేవంత్ రెడ్డి తెలుసు ఆయన ఫోన్ ట్యాప్ ఉంటది. ఎందుకు నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు. దాంట్లో డౌట్ లేదు. హ్మ్. నేను ఎవరితోని మాట్లాడి వీళ్ళందరికీ తెలుసు. చాలా మంది. ఎందుకంటే నేను దాని తర్వాత నేను చేసిన కాల్ తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత నాకు ఎవరో ఫ్రెండ్ ఒకటి ఫోన్ చేసి, "అరే సురేష్ మీ గురించి ఇట్లా మాట్లాడుతున్నారా" అని. సో, అప్పుడు నాకు తెలిసిపోయింది. దానికోసం నేనెప్పుడు మాట్లాడుతున్నప్పుడు నేను ఐదర్ వాట్సాప్ కాల్ చేస్తాను మోస్ట్‌లీ. ల్యాండ్‌లైన్ కాల్ చేయను ఎవరికీ. అంటే నార్మల్ మొబైల్ కాల్ చేయను. మా హ్మ్. ఫ్రెండ్స్‌కి చేస్తాను గానీ, మిగతా ఏదో పొలిటికల్ లీడర్ గానీ, ఎవరికైనా కాల్ చేస్తున్నప్పుడు నేను పోలీస్ ఆఫీసర్‌కి ఫోన్ చేసినా నేను వాట్సాప్ నుంచి కాల్ చేస్తాను. అది ఓకే. కూడా హ్యాక్ చేయొచ్చు. వాట్సాప్ కూడా హ్యాక్ చేయొచ్చు. దాంట్లో ఏం ప్రాబ్లమ్ వాట్సాప్ వాళ్ళు చెప్తారు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉందని. హ్మ్. కానీ ఈవెన్ థాట్ ఇఫ్ ఇట్ ఇస్ రిక్వైర్డ్ క్యాన్ బి టాప్డ్. దాంట్లో ప్రాబ్లమ్ లేదు. ఓకే. కానీ ఇది కొత్తదేం గాదు. ఇప్పుడు ఈ టీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలు చేసిన పని కాంగ్రెస్ వాళ్ళు దానికన్నా ముందు చేశారు. హ్మ్. అదేమైపోయిందంటే ఈ స్పెషల్ బ్రాంచ్ నక్సల్ దాని ఇంపాక్ట్ పక్కన పెట్టిన తర్వాత వీళ్ళేం చేశారు? వీళ్ళ ఇంపాక్ట్ తగ్గిపోయింది. నక్సలైట్స్ వెళ్ళిపోయిన తర్వాత మనం మొత్తం ఆల్‌మోస్ట్ వైప్ ఔట్ అయిపోయింది. తెలంగాణ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం వైప్ ఔట్ అయిపోయారు. వాళ్ళు మొత్తం ఆహ్, బస్తర్ ఏరియాలకెళ్ళిపోయారు. బస్తర్ కాకుండా దంతెవాడ, ఇట్లా గడ్రిచోలి మహారాష్ట్ర వైపు వెళ్ళిపోయారు. తర్వాత ఆంధ్ర, తెలంగాణలో ఎక్కువ ప్రాబ్లమ్ లేకుండా సో, ఇక్కడ ఆల్‌మోస్ట్ నక్సలిజం మొత్తం వైప్ ఔట్ చేసేసారు. హ్మ్. సో, అప్పుడు ఏం జేయాలి? వీళ్ళకి పని లేదు కదా! వీళ్ళ ఆఫీస్ మీకు తెలిసుంటది. మన ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్ పక్కన, స్టాచ్యూ పక్కన ఓకే. మన ఈనాడు ఆఫీస్ పక్కన హ్మ్. మన హ్మ్. ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఆఫీస్ ఉంటే దాని పక్కన వీళ్ళ ఆఫీస్ పెద్ద చాలా పెద్ద స్పెషల్ బ్రాంచ్. ఓకే. సో, దాని లోపల ఎళ్ళడానికి కూడా మీకు అంత పర్మిషన్ కావాలి దాని లోపల ఎళ్ళడానికి. సో, హ్మ్. యాంటీ నక్సల్ యూనిట్ ఉన్న దాన్ని పొలిటికల్ వెపన్‌గా కన్వర్ట్ చేసుకుంటారు. ఇప్పుడేం చేస్తారు ఇప్పుడు మీరనుకోండి కిషన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రెస్ చేస్తున్నాడు. లేకుంటే కిషన్ రెడ్డి ఒక మీటింగ్ అడ్రెస్ చేస్తున్నాడు బీజేపీ వాళ్ళు. దాంట్లో ఒకడొచ్చి కూర్చుంటాడు. ప్లెయిన్ క్లోత్స్‌లో వచ్చి కూర్చొని ఏం మాట్లాడుతున్నారో మొత్తం నోట్ చేసుకొని, అది వాళ్ళ బాస్‌కి కన్వే చేస్తారు. అట్లాంటి వాళ్ళకి ఒక రోజుకి ఒక
200 నుంచి 300 రిపోర్ట్లు వస్తాయి. ఓకే. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో చెప్పాడు, ఈయన అది చెప్పారు, ఈయన ఇక్కడ చేశాడు, వీళ్ళ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇంటికి ఈయన వచ్చాడు, అప్పుడు రేవంత్ రెడ్డి ఇంటికి ఎవరు వచ్చారు, ఇదన్నీ డీటెయిల్స్. బండి సంజయ్ కరీంనగర్లో ఎవరిని కలిశారు, డేటా అంతా కలెక్ట్ చేసుకుంటారు కంప్లీట్ గా. ఈ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇది అనలైజ్ చేసి పొద్దున 5:30కి సీఎం కి ప్రెజెంట్ చేస్తారు. ముఖ్యమంత్రి ఎవరు ముఖ్యమంత్రి ఉన్నారో వాళ్ళకి స్పెషల్ బ్రీఫింగ్ ఆ డీజీ లెవెల్లో ఉన్న ఆయన, ఐజీ లెవెల్లో ఉన్న స్పెషల్ బ్రాంచ్ లేకుంటే ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్, దానికోసం ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ఆయన పక్కన ఉన్న ఇంటెలిజెన్స్ చీఫ్ ఆయనకు రిపోర్ట్ చేస్తారు. ఆయన చాలా క్రూషియల్ మనిషి. ఒక టైంలో అరవింద్ రావు గారు ఉన్నారు. ఆ టైం నుంచి చాలా మంది అట్లాంటి ఆ, చాలా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంది. సో వాళ్ళు పొద్దున వచ్చి బ్రీఫింగ్ చేసిన, ఇన్ఫాక్ట్ ముఖ్యమంత్రిని బ్రీఫింగ్ చేసిన నాకు గుర్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నేను ఐ టు వర్క్ ఇన్ యాడ్ ఏజెన్సీ. పొద్దున ఆయన దగ్గర అడ్వర్టైజ్మెంట్స్ అప్రూవల్ కోసం వెళ్తుంది. కానీ ఒక హాఫ్ అన్ అవర్ ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ ఇద్దరు డోర్ క్లోజ్ చేసేసి లోపల కూర్చొని మాట్లాడు. సో దాని తర్వాత బ్రీఫింగ్ ఉంటుంది ఆయనకి. ఆ బ్రీఫింగ్ అయిన తర్వాత నెక్స్ట్ ఐఎన్పిఆర్ వాళ్ళు వస్తారు. ఇవాళ పేపర్లో ఏం ఆర్టికల్స్ వచ్చినాయి, మీ గురించి మిమ్మల్ని ఎవరు తిట్టారు, మిమ్మల్ని ఎవరు ప్లేస్ చేశారు, అదంతా కలిసి వాళ్ళు చెప్తారు. సో చేసిన దానికి ఐఎమ్ నాట్ సర్ప్రైజ్. కానీ ద వాల్యూమ్ ఆఫ్ ట్యాపింగ్ ఇస్ హ్యూమంగస్. అది ఒకటి ఉంటుంది. ఇంకో డిస్ట్రక్షన్ ఆఫ్ రికార్డ్స్. సీసీటీవీ నుంచి మీరు వాయిస్ రికార్డ్స్ అన్ని డిస్ట్రాయ్ చేయడం అంటే వీళ్ళ తప్పు కూడా. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడే అప్పుడే వీళ్ళని ద ఫస్ట్ డే వాళ్ళు రైడ్ చేయాల్సి ఉండేది స్పెషల్ బ్రాంచ్. వాళ్ళ మనుషులు పంపించి మొత్తం డేటా అంతా సీల్ చేయాలి ఉండేది. మీరు టైం ఇచ్చారు వాళ్ళకి. అంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత నుంచి కేసీఆర్ ఓడిపోయిందని తెలిసిన తర్వాత కూడా మీరు ఒక నెల తర్వాత లేశారు. అప్పుడు దాకా ఉన్న పని అంతా చేసేసాడు, కంప్లీట్ గా ఫినిష్ చేసేసాడు. ఏం కావాలంటే డిస్ట్రాయ్ చేసి ఉంటాడు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్షన్ ఆఫ్ ద డేటా ఇట్ సెల్ఫ్ ఇది ఇల్లీగల్. అది ఇల్లీగల్ ఉన్నప్పుడు ఆ ఇల్లీగల్ ఉన్న డేటాని డిస్ట్రాయ్ చేయడం లేకపోతే టైం తీసుకో చేసేస్తుంటారు. అది మీ వాట్సాప్ చాట్స్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. సో ఐఎమ్ నాట్, దీనికి ఏమి కొత్తది ఏం లేదు దీంట్లో. కానీ ద వాల్యూమ్, ద స్కేల్ ఆఫ్ వాట్ హస్ బీన్ డన్ ఇస్ హ్యూజ్. దాంట్లో కానీ ఇప్పుడు ఏం దొరకదండి. ఏ ఎంక్వైరీ పెట్టినా కానీ ఏ చేసినా కానీ మీకు చాలా తక్కువ. మీకు మాక్సిమం దొరకకపోతే సిడిఆర్ అంటే కాల్ డేటా రికార్డ్స్. ఈయన ఎవరు ఫోన్ చేశారు, వారికి ఎవరు ఫోన్ చేశారు. వాట్సాప్ ఓకే రిట్రీవ్ చేయొచ్చు. వాట్సాప్ ఇప్పుడు మన మెటా కంపెనీకి రాసిన తర్వాత మెటా కంపెనీ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి అడిగితే వాళ్ళు యాజ్ పర్ కోర్ట్ రికార్డ్స్, కోర్ట్ నుంచి ఒక ఆర్డర్ తెచ్చుకుంటే దే విల్ గివ్ ద పాత డిలీట్ చేసిన మీ వాట్సాప్ డిలీట్ చేసిన రికార్డ్స్ కూడా వాళ్ళ దగ్గర అది వాళ్ళు ఇస్తారు. కానీ అది ఓన్లీ అంటే క్రిమినల్ కేసు వచ్చినప్పుడు ఇది ఇస్తారు. యూజువలీ సివిల్ కేసెస్ ఎట్లాంటి దాంట్లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. చాలా డిఫికల్ట్, కానీ దొరకచ్చు. కానీ ఇప్పుడు జరిగిన దాని ప్రకారం అందరికి తెలుసు. రేవంత్ రెడ్డి కూతురు పెళ్లి ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ చేశారు. ఆ టైంలో ఆయనకు నా కోపం ఉంటుంది కదా, ఎక్కడ వెళ్ళదు. ఎవరికైనా కానీ వాళ్ళ కూతురు పెళ్లికి ఆయన గుంజుకపోతే ఎవరు ఊరుకోరు. మా కూతురు పెళ్లి కూడా సంవత్సరం ముందు అప్పుడు ఎవరైనా నన్ను గుంజుకపోతే నాకు ఎప్పుడు నేను జీవితంలో మర్చిపోను. అది న్యాచురల్లీ హిందీలో అంటారు కుందకంటారు. అది ఆ కోపం ఉంటుంది. నేను చూపిస్తాను నేను అని చెప్పి. సో అందరికి తెలుసు ఎవరు చేపించారు. కానీ ఆయన లెవెల్లో జరగదు. ఎందుకంటే ఈజ్ నాట్ సచ్ అ సీనియర్ పర్సన్. ఆయన పైనుంచి ఎవరో చేపిస్తున్నాడు. ఆ మనిషి ఎవరు, చేపించిన వాళ్ళు ఎవరు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రణీత్ రావు గారు అరెస్ట్ అయ్యారు కాబట్టి పంజగట్ట పోలీసులు కావాలి, లేకపోతే విచారణ చేసేటువంటి అధికారులు కావచ్చు, ఎవరు చేశారు ఏంటి, నేను నా సొంతంగా నేను చేయలేదు, నాకు ఒత్తిడి తేవబట్టి నేను చేశాననేటువంటి నిజాలు బయట పెట్టేటువంటి అవకాశం ఉందంటారా? అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఆయన చెప్పొచ్చు. ఆయన నాకు ఆర్డర్ ఇచ్చింది, మా డీజీ ఆర్డర్ ఇచ్చాడు, మా ఐజీ ఆర్డర్ ఇచ్చాడు, నేను చేశాను అంతే. నా పని నేను చేశాను. అది లీగల్ ఇల్లీగల్ కాదని ఆయన దగ్గర అడగాల్సింది. నాకు చేయమని చెప్తే నా దగ్గర ఉన్న కేపబిలిటీ బట్టి నేను చేశాను. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్, నాకు దీంట్లో ఏం పని ఉంది, నాకేం పని లేదు. కానీ ఆయన ఏం చేశారంటే అసెట్స్ ఒకటి, ఆయన ఆస్తులు ఎంత, ఆయన లాస్ట్ 10 సంవత్సరాలు ఎంత గెయిన్ చేసుకున్నాడు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ యూజువల్లీ, ఇప్పుడు నేను చెప్పింది కాదు, మన పాత పోలీస్ కమిషనర్ గారు చెప్పారు ఈ మాట. ఇప్పుడు మన సిఐడి చీఫ్ గా ఉన్న ఆయన కూడా క్లియర్ గా చెప్పారు దట్ ద మోస్ట్ కరప్ట్ డిపార్ట్మెంట్ ఇస్ పోలీస్. దాంట్లో డౌట్ లేదు. సివిల్ డిస్ప్యూట్స్ లో రావడం, కబ్జా ల్యాండ్ మాట్లాడడం, దాంట్లో సెటిల్మెంట్లు చేయడం, ఇదంతా ఉంటుంది. చాలా మంది మనకు వారానికి ఒక రోజు చూస్తుంటే ఏదో సబ్ ఇన్స్పెక్టర్ సస్పెండ్ అయ్యాడు. సో వీళ్ళు కూడా ఆర్డర్ చేసుకుంటాడు. పోలీస్ అనేది ఒక చైన్ ఆఫ్ కమాండ్ ఉంటుంది, ఆర్మీ లాగా. పైనుంచి ఆర్డర్ ఇస్తే నువ్వు ఎందుకు అని అడగకూడదు. ఎప్పుడు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాల్సింది. ఎందుకు చేయాలి సార్, ఇది లీగల్ కాదు కదా, ఇల్లీగల్, అది పని కాదురా నైనా, నువ్వు చేయి అంతే కథ. నీకు ఇచ్చిన ఆర్డర్ నువ్వు చేయి. అది వాళ్ళ పోలీస్ కాదు, ఎనీ యూనిఫామ్ ఫోర్స్ కి అది బాధ అన్నమాట. సో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆర్డర్. సో కానీ దాని నుంచి ఈయన ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి ఎవరినైనా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించి ఇంకేమైనా చేస్తుంటే దాట్ బికమ్స్ అ క్రిమినల్ యాక్ట్.
సో అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఆల్మోస్ట్ మంగళవారం రాత్రే ప్రణీత్ రావుని అరెస్ట్ చేశారు అని అంటున్నారు. చాలా మంది సీనియర్ నాయకుల్ని అటు బీఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళ నాయకుల్ని కూడా అంటే ఎవరైతే పార్టీ మారాలి అనుకున్నటువంటి అసంతృప్తితో ఉన్నటువంటి నాయకులు ఉన్నారో, అలాగే బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, అంటే కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఇలా పార్టీకి అంటే ఈ పార్టీ అని ఏం లేదు. అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు బీఆర్ఎస్ కి ఎగ్నెస్ట్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆహ్, ఫోన్లు కూడా ట్యాపింగ్ అయినాయి. వార్ రూమ్‌లో ప్రతి ఊర్లో కూడా పెట్టారని చెప్పేసని కూడా అంటున్నారు. ఇవన్నీ విచారణలో తేలే. బట్ ఈయన యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశాలు ఎంత వరకు ఉండొచ్చు? చేసినవన్నీ కూడా. ఆయన ఆయన ఎక్స్‌పెక్ట్ ఏమంటాడు చేయొచ్చా? నాకేం ఫైనల్ తెలీదు. ఫస్ట్ నాకేమీ తెలీదు. హ్మ్. ఏ దొంగతనం చేశాడని చెప్పడు. ఎప్పుడు ఓకే. చెప్పడు. హ్మ్. ఈ విల్ ఫస్ట్ సే నేను చేయలేదంటాడు. మళ్ళీ ఆయన 2 సార్లు కొడితే అడిగేదంటాడు. నేను ఒక టేప్ రికార్డర్ దొంగతనం చేశాను, ల్యాప్‌టాప్ కొట్టేసాను. మళ్ళీ 2 హ్మ్. సార్లు కొడితే లేదు నా 3 మొబైల్ ఫోన్ దొంగతనం చేశాడు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద లెవెల్ ఆఫ్ ఇంటరోగేషన్. కానీ మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఈ ఐపీఎస్ అనే ఫోర్స్ మన ఐఏఎస్ హ్మ్. లాగానే హ్మ్. సివిల్ సర్వీస్ లాగానే ఒకరిని ప్రొటెక్ట్ చేసుకుంటారు. ఒక్క ఇన్ఫర్మేషన్ బయటికి రానియరు. వీళ్ళ లెవెల్ డీఎస్పీ లెవెల్‌లోనో, ఏసీపీ లెవెల్‌లోనో వీళ్ళు సెటిల్ చేసుకుంటారు కదా! కానీ ఓకే. వాళ్ళు ఐపీఎస్ లెవెల్‌కి రానియరు మరి. హ్మ్. ఎప్పుడు. మీరు ఇప్పుడు దాకా చూడండి ఎవరైనా ఐపీఎస్ ఆఫీసర్ జైలుకెళ్లారండి? ఎవరు లేదు. ఎళ్లరు. లేదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ క్లోజ్ కమ్యూనిటీ అది. ఎంత పొలిటికల్ డిఫరెన్స్ ఉన్నా గాని ఒకరొకరిని ప్రొటెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఓకే. రేవంత్ రెడ్డి ఉన్నాడు. 5 సంవత్సరాలు ఉంటాడు. రేపు రేవంత్ రెడ్డి పోతే ఇంకేమైతది? హ్మ్. రేపు బీజేపీ వాళ్ళొచ్చారు మళ్ళీ ఏం చేస్తారప్పుడు? అప్పుడు నేచురల్లీ వాళ్ళు వాళ్ళ మనుషులు తీసుకొచ్చి వాళ్ళు వీళ్ళ మీద పడతారు. సో, ది పోలీస్ ఆఫీసర్స్ ఆర్ ఆల్సో వెరీ కేర్‌ఫుల్. ఇప్పుడు చేస్తున్న దానికి యూ హావ్ టు వైప్ ఔట్ ద రికార్డ్. లేకుంటే రేపు మిమ్మల్ని ఎక్కడో నీళ్ళు లేని చోట పంపిస్తాడు ట్రాన్స్‌ఫర్‌గా. హ్మ్. ఓకే. సో, ఆల్‌మోస్ట్ ఈ బీఆర్ఎస్ నేతలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఓవరాల్‌గా రాజకీయ నాయకులకు సంబంధించి తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అయితే దానికి సంబంధించి డీఎస్పీ ప్రణీత్ రావే కారణం. సో, ఆయన అరెస్ట్ కూడా చేశారు. ఆయన కస్టడీలో ఉన్నారు అన్నట్టుగా తెలుస్తుంది. విచారించాలి. మరి ఈ విచారణలో భాగంగా ఇన్ని ఏం నిజాలు బయట పెట్టేటువంటి అవకాశం ఉందో చూద్దామండి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us సురేష్. సురేష్. నమస్కారం.